స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము 24 వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. నీవు అహరోను కుమారుల్ని నాదాబు, అబీహు, ఈతామారు, ఎలియాజర్ని నీవు ఆశ్రదించాలని దేవుడైనటువంటి యెహోవా మోషేకి ఆయన చెప్పినప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట 24వ వచనంలో మనం చూడవచ్చు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాట ఒక అద్భుతమైనటువంటి మాట. 22వ వచనంలో అయితే యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపవలెను. ఈరోజు చాలామంది బిడ్డలు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం దేవుని సన్నిధానంలో ఎంతో మనం దేవుని వేడుకుంటూ ఉంటాం. అయితే ఇశ్రాయేలీయులందరినీ ఈ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు చేయబడినటువంటి వారు ఎలాగుండాలి, ప్రతిష్ఠిత జనం ఎలాగుండాలి, దేవుని యొక్క ప్రజలు ఎలాగుండాలి, అంత మాత్రమే కాదు, దేవునికి యాజక వృత్తి చేసేవారు తల వెంట్రుకలు ఎలాగుండాలి, వారి యొక్క వస్త్రధారణ ఎలాగుండాలి, వారికి ఉన్నటువంటి ఆ క్రమము ఎలాగుండాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషేకి చెప్పి అహరోను కుమారులను నాదాబు, అబీహులని, ఎలియాజరు, ఈతామారుని ఆశీర్వదించి వారి ద్వారా, అంటే వారు అర్చన ద్వారా, వారి ప్రార్థన ద్వారా, వారు నాజీరు చేయబడినటువంటి వారు కనుక ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర వారు పనిచేస్తున్నటువంటి, లేక దేవుని సన్నిధానంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఎలాగా ఆశీర్వదించమని చెప్తున్నాడు. అందుకనే ఈ 24వ వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. చాలామంది మన జీవితంలో ఆశీర్వాదం లేనట్టు మనం భావించి అనేక సార్లు ప్రభువును నన్ను ఆశీర్వదించు అని మనం అడుగుతూ ఉంటాం. అలాగే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి యాకోబు, ఏశావులు ఇద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరు కూడా తన తండ్రి అవసాన దశలో వృద్ధాప్యంలో మంచి ఆహారము మీరు నాకు తెచ్చిపెట్టండి, లేక ఏశావు చెప్పినప్పుడు ఏశావుకు చెప్తున్నటువంటి మాట రిబేకా విని యాకోబుని పిలిచి, నీ తండ్రి నీ అన్నను దీవించబోతున్నాడు, ఇప్పుడు నువ్వేం చేయాలి, కాబట్టి నేను నిన్ను సిద్ధపరుస్తానని ఏశావులాగా అతన్ని సిద్ధపరిచి తండ్రి దగ్గర ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా, ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా పొందుకొని ఆయన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏశావు వచ్చేసరికి ఆ ఏశావు జీవితంలో తండ్రి దగ్గర ఒక మాట కన్నీరు కార్చి అడుగుతాడు, నీ దగ్గర ఒక్క దీవెనైనా ఉన్నదా? లేదంటాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మనుషులు దీవించేది వేరే, దేవుడు దీవించేది వేరే. కాబట్టి మనుషుల దీవెనలు యాకోబు పొందుకున్నా, తన తండ్రి దీవెనలు పొందుకున్నా, ఎబేకు రేవు దగ్గరికి వచ్చి ఆయన ఏల్ బేతేల్ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి వ్యక్తిగా యాకోబును పేరు మార్చి తన్ను ఆ కాలు విరగొట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించి ఇజ్రాయేల్గా మార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కొరకు
నీవు ఈరోజు ఎదురు చూస్తున్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2-3 ప్రకారం దేవునితో మనం సంబంధము కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు ఇవ్వడని దేవుని వాక్యము రాసి దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి అడగాలి. నీ బిడ్డలను దీవించమని, నీ కుటుంబాన్ని దీవించమని మనం అడుగుతున్నటువంటి ఆ పరిస్థితి చాలా మంచిది. అయితే నీవు దేవునితో ఎంత సఖ్యముగా ఉన్నావు? దేవునితో ఎలాగున్నావు? దేవుని దగ్గరికి వస్తున్నావా? దేవుని సన్నిధానంలో దేవునికి కనబడుతున్నావా? ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నా యొద్దకు వచ్చువాన్ని అంటుంటాడు. ప్రయాసపడి భారం మోసుకుని ప్రజలారా అంటున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. ఇలాంటివి ఎన్నో దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి తెలియపరిచాడు. కాబట్టి దేవుని దగ్గర నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎంత కష్టమో అంతే సులభం. ఎంత కష్టం ఉందో దానికి అది ఆశీర్వాదాలు ఎలాగుంటుంటాయంటే, వాళ్ళకి 3:9, 10, 11లో ఆ దశమ భాగం గురించి మాట్లాడుతూ అక్కడ దేవుడు ఇజ్రాయేలీయులకి ఆ కట్టడ నియమాలు ఇవన్నీ చెప్తూ, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాల దీవెనలు మీ మీద కుమ్మరించదను. అంటే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాల దీవెనలు మీ మీద కుమ్మరించదను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, ఆశీర్వాదం కొరకు ఎప్పుడైతే మనం అడుగుతామో మన మనసు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి. మనం దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర వేడుకునేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలాగా అబ్రహాము జీవితంలో కూడా నేను ఆశీర్వదిస్తాను, నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అన్ని విషయాల్లో దేవునికి లోపడ్డాడు. అలాగే యాకోబు తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. ఆయన లాబాను మోసం చేయొచ్చు, లాబాను ఇతను కూడా యాకోబును మోసం చేయొచ్చు. కానీ దేవుడు ఆయన ఒక మాట అడిగాడు, నీ పేరేమి? తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు. దేవునికి ఒకవేళ ఆ పేరు అబద్ధం చెప్తాడేమో, నిజమే చెప్పాడు, నా పేరు యాకోబు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలుని ఆశీర్వదించేదానికి ఆ ప్రత్యక్ష గుడారము దగ్గర లేవీలు అనబడినటువంటి వారు కానీ, యాజకులు కానీ, దేవుని యొక్క అహరోను సంతానం కానీ, నాదాబు, అబీహులు, ఈతామారు, ఎలియాజరు, వారు ఎంత ప్రతిష్ఠిత జనముగా ఉన్నారో అంత కఠినముగా వారి పట్ల కూడా దేవుడు వ్యవహరించాడు. కాబట్టి ఈరోజు నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా. కానీ సమూయేలు గ్రంథంలో ఈ దావీదు జీవితంలో తన నోటితో చెప్తున్నాడు, నా కుటుంబం కూడా దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నువ్వు ఇంతగా నన్ను ఆశీర్వదించుటగా నా కుటుంబం ఏ పాటిది కూడా అన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు సఖ్యముగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ దీవెనలు నువ్వు పొందుకున్నట్టుకు ఎంత కష్టమో అంత సులభం. కారణం ఏంటంటే, నీలో ఉన్నటువంటి మంచితనం, నీలో ఉన్నటువంటి యథార్థత, నీలో ఉన్నటువంటి దేవునికి లోబడే గుణం, నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు, తలంపులు, ఉద్దేశాలు, ఇవన్నీ కూడా దేవుడు గమనించి నిన్ను బ్లెస్ చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అందుకే ఈ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఆరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను, నేను ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను నీకు ఇష్టమైన రీతిలో అయినా ఉండి నీ దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటే కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.